బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. లైవ్ చూద్దాం. చెప్పాలంటే ఇది ఒక సువర్ణ అధ్యాయం. 60 ఏళ్ల సమైక్య పాలన, 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే, మరి నేరపూరితమైన నిర్లక్ష్యంతో, క్రిమినల్ నెగ్లిజెన్స్తో, నెక్స్ట్ స్లైడ్, క్రిమినల్ నెగ్లిజెన్స్తో, ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం ఆనాటి అప్పటి పాలకులు, అది కాంగ్రెస్ వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం, పూర్తి స్థాయిలో పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ. అందుకే మాటల్లో కంటే కూడా ఆనాటి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆయన పేరు ప్రేమ్ అమన్, ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఆయన తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్, అంటే న్యాయం కోసం నిరీక్షిస్తున్న తెలంగాణ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. అదొక 2-3 నిమిషాలు దాన్ని చూసినట్టయితే కళ్ళకు కట్టినట్టు మీకే అర్థమవుతుంది ఆనాటి తెలంగాణ పరిస్థితి. దాని ముందుగా ఒక 2 నిమిషాలు చూద్దాం. ఇది ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఇది మేము తయారు చేసిందో ఇంకోరు చేసిందో కాదు, ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు, ఆయన పేరు ప్రేమ్ అమన్. ఆయన తెలంగాణ యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తూ ఆనాడు ఈ క్లుప్తంగా, అది 30-40 నిమిషాల నిడివి కలిగిన డాక్యుమెంటరీ, కానీ క్లుప్తంగా చూపెడితే ఇది అల్టిమేట్గా కరువులు, కాటకాలు, కల్లోలిత ప్రాంతము, పోలీసు కాల్పులు, వలసలు, ఆత్మహత్యలు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఉద్యోగాలు రావు, ఉద్దేశపూర్వక ఒక నేరపూరితమైన నిర్లక్ష్యం, విల్ఫుల్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఆనాటి పాలకులు మరి ఎటు చూసినా క్షమించరాని జీవన విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఖరికి పాడి పశువులను కూడా కబేలాలకు తరలించే దుస్థితి, వివక్ష, పక్షపాతం, అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నల మాదిరిగా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళక్కడ దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి. ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల మీద తీవ్రమైన నిర్లక్ష్యం, గ్రామీణ ప్రాంతాలకు ఆయువు పట్టు లాంటి చిన్ననీటి వనరులకు తీరని అన్యాయం, గ్రామాల్లో బోర్లు వేసి బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, చివరికి 54 బోర్లు వేసిన రామరెడ్డి గారు, ఆయన పేరే మూషంపల్లిలో నల్గొండ జిల్లాలో బోర్ల రామరెడ్డిగా పేరుపడ్డ దుస్థితి, అడవుల క్షీణించడం వల్ల, అడవుల క్షీణత వల్ల పూర్తిగా పడిపోయిన వర్షపాతం, 900 మిల్లీమీటర్లు నీళ్లు వర్షం పడే తెలంగాణలో ఆనాడు అడవులు క్షీణించడం వల్ల చివరికి వర్షపాతం కూడా కరువై వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొనున్న పరిస్థితి. సుభిక్షంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తి స్థాయి సంక్షోభం వైపు మళ్ళింది. ఈ భయంకరమైన జీవన విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఎన్నో. తెలంగాణ అంటేనే నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు అన్నట్టుగా మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పేది, తెలంగాణ బతుకంటేనే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అనే ఒక తీవ్రమైన మరి వలసలు, తీవ్రమైన క్షోభిత పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. మహబూబ్ నగర్ జిల్లా భారతదేశం మొత్తంలోనే మరి వెనుకబడ్డ జిల్లాలు ఎక్కడున్నాయి భారతదేశంలో అంటే అగ్రభాగాన ఉండేది మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. ఒక్క పాలమూరు జిల్లా నుంచే 14 లక్షల మంది ప్రతి సంవత్సరం వలసలు పోయే దుస్థితి, వేల సంఖ్యలో ఆత్మహత్యలు, రైతులు కానీ ఇతరులు కానీ ఆత్మహత్యలు, ఆకలి చావులు, ఇవన్నీ కూడా యావత్ భారతదేశం సాక్షిగా చూసిన కఠోర సత్యాలు. నేనేదో ఇప్పుడు నా కల్పన కాదు, నా ఊహ కాదు. ఒక మాట దయచేసి ఇక్కడ మిత్రులందరూ, ప్రెస్ మిత్రులందరూ ఉన్నారు, మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది. 10 జిల్లాల్లో తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలు బ్యాక్వర్డ్ రీజన్ ఏరియాస్. బ్యాక్వర్డ్ రీజన్ అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్స్ వచ్చేది, బీఆర్జీఎఫ్ గ్రాంట్స్ వచ్చేది. అంటే ఒక రాష్ట్రంలో 10 జిల్లాలు ఉంటే అందులో 9 జిల్లాలు అంటే 90% దాదాపుగా భూభాగం మరి వెనుకబడ్డ ప్రాంతంగా ముద్రపడ్డది. అంటే మరి తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎట్లాంటి సంక్షుభిత పరిస్థితి ఉండేనో దాన్ని బట్టే చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇక చెప్తూ పోతే 1-2 కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టు వనరులు విధ్వంసం, చివరికి ఫ్లోరోసిస్ లాంటి వ్యాధితో ఆ తమ్ముడు అంశాల స్వామి అనే తమ్ముడిని జలసాధన పోరాటం చేసిన దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకుపోయి ఆఖరికి ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండుకోబెట్టిన సమస్య పరిష్కారం కానీ ధైర్యం.
మరి పదుల కిలోమీటర్లు నడుస్తూ నీళ్లు తెచ్చుకునే దయనీయమైన పరిస్థితి. బొంబాయికి వలసపోయే దుస్థితి, నెర్రెలు బారిన నేలలు, చెబుతూ పోతే పగలని గుండె లేదు, మరి చెదరని కల లేదు, చెదరని స్వప్నం లేదు, తడవని కళ్ళు లేవు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క నల్లగొండ జిల్లాలో, నల్లగొండ అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఫ్లోరోసిస్ దెబ్బకు 2 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 2 లక్షల మంది చివరికి వలసపోయే దుస్థితి, మానవరహిత జిల్లాగా, మానవరహిత ప్రాంతంగా నల్లగొండ జిల్లా మారిపోతుంది అని ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చివరికి చెప్పే దుస్థితి వచ్చింది ఆనాటి తెలంగాణకు. నెక్స్ట్ స్లైడ్. మరి ఆ రోజు కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు ఎంతోమంది గలమెత్తినారు, పాటలు రాసినారు. మిత్ర రాసిండు ఆనాడు పాట, ప్రముఖమైన పాట, పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోన అంటూ పాలమూరు గోసను తన గాత్రం రూపంలో, తన పాట రూపంలో మిత్ర చెప్పిన. అదేవిధంగా మా గోరేటి ఎంకన్న సేతాన మేడుందిరా తెలంగాణ శైలాన్ని బీలాయరా అంటూ ఆనాడు గలం విప్పిన. మరి ఎన్నడూ కూడా దాని గురించి మాట్లాడిన ఒక్క నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కానీ తెలంగాణలోని ఇతర నాయకులు కానీ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. చివరికి సదాశివుడు గారు మా ఆదిలాబాద్ జిల్లా సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు, వారు కూడా కవి, వారు కూడా రాసినారు, తలాపున పారుతుంది గోదారి మన చేను మన చెలుక ఎడారి అని. అంటే ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా, అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఏ కవిని, ఏ గాయకుడిని, ఏ సాహితీవేత్తను, ఏ జర్నలిస్టును, ఏ ప్రజా సంఘాల నాయకుడిని అడిగినా వాళ్ళు ఆనాడు తెలంగాణ యొక్క దయనీయమైన పరిస్థితిని కళ్ళకు కొట్టొచ్చినట్టు కట్టొచ్చినట్టు చూపిన పరిస్థితి. మరి ఆ రోజుల్లో, అప్పుడున్న పరిస్థితుల్లో 1969లో జరిగిన ఉద్యమం విఫలమైన తర్వాత 69లో 371 మంది ఆనాడు విద్యావంతులు, విద్యార్థులు తెగించి పోరాడితే, ఆనాడు 370 మంది ప్రాణత్యాగాల తర్వాత కూడా మరి ఒక్కసారి ఆ ఉద్యమం విఫలమైన తర్వాత మళ్ళీ దాదాపు 32 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. మరి ఎవరూ లేరు కదా అని చెప్పి చెలరేగిపోయిన సమైక్యవాదులు, వారికి తొత్తులుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, చివరికి ఏమైంది పరిస్థితి అంటే నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టు అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగం తీసుకున్నా తీరని వివక్ష, తీరని అన్యాయం ఆనాడు తెలంగాణది. మరి ఇప్పుడే చెప్పినట్టు నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డలేడు, గుండెలు పగలని తెలంగాణ గడపలేదు అంటే అతిశయోక్తి కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతోమంది కవులు, కళాకారులు, విద్యావంతులు, ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు, వీరందరూ కూడా ఆనాడు తమ ఆర్తిని, ఆవేదనను వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కళ్ళల్లో ఇక నీళ్ళు ఇంకిపోతాయేమో అనే పరిస్థితుల్లో పిడికిలి బిగించి సమరశంఖం పూరించింది మా నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అధినేత, వ్యవస్థాపక అధ్యక్షుడు, గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. 2001లో, ఎందుకంటే చాలామంది ఇవాళ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళేది ఇచ్చినామని, మా వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఒకసారి అందుకే మీకు ఏం జరిగింది తెలంగాణ పోరాటంలో, ఎన్ని రకాల రాజీనామాలు, ఉప ఎన్నికలు, దీక్షలు, అమరుల ప్రాణత్యాగాలు, ఎన్ని పోరాట రూపాలు సంక్షిప్తంగా ఒక్క నిమిషం ఒక వీడియో రూపంలో చూపెట్టే ప్రయత్నం మీకు చేస్తాను. ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు, నిండిన జైళ్లకు లెక్కలేదు, పేలిన తూటాలకు లెక్కలేదు. ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది నిర్బంధమని, నియంతృత్వమని. కానీ నిర్బంధం నిజంగా చెప్పాలంటే ఆనాడు, నియంత పాలన అంటే సమైక్య పాలకులది. తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్వేతపత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడితే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించినరో వాళ్ళ చేతుల్లోనే, కేసీఆర్ గారి చేతుల్లోనే పెట్టి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారి 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత, ఆ రోజు ఉద్యమ విజయం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 2014 జూన్ 2 నాడు ఇప్పుడే చూపెట్టినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినారు. చేపట్టిన నాడు పరిస్థితి ఏంటి అంటే, ఆ రోజు ఆర్థిక చిక్కులు ఒకవైపు, చాలామంది అలా కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు, 9 ఏళ్ల తర్వాత అదేదో కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు, ఇదేదో 50 ఏళ్ల నుంచి ఉన్న రాష్ట్రం అన్నట్టు మాట్లాడుతున్నారు. కొత్త రాష్ట్రం, ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు, మరొక వైపు రాజకీయ కుట్రలు. ఈ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం, ఇది ఒక విఫల రాష్ట్రం, తెలంగాణ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, నాట్ వయబుల్ స్టేట్
అనే కుట్ర ఒకవైపు, ఇంకోవైపు విభజన చట్టం అమలు కాదు. ఆ అమలు కష్టాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో. ఉద్యోగులు ఆస్తుల పంపిణీ కష్టాలు పూర్తి కాలే. ఒకవైపు 2700 మెగావాట్ల విద్యుత్ లోటు, మరొక వైపు వారసత్వంగా సంక్రమించిన తాగునీటి సాగునీటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవి రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా ముందున్న సవాళ్ళు. ఆ రోజు మేము వెరవలేదు. కొంతమంది కుట్రలు ఎట్లుంటాయంటే, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే మాట్లాడిన మాటలు, బెర్లిన్ గోడనే కూల్చి మళ్ళీ ఈస్ట్ వెస్ట్ జర్మనీ ఒకటైనాయి, అట్లాంటిది తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపలేమా అంటూ ఆ రోజు మాటల దాడి. ఇంకోవైపు సరే పేర్లు ఎందుకు కానీ కొంతమంది ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం, ఇంకా చాలా ఇట్లాంటి ఎన్నో జరిగినా ఆ రోజు మరి పునర్నిర్మాణ యజ్ఞం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నింటినీ అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి, శిథిలమైన తెలంగాణ, జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన. నెక్స్ట్ స్లైడ్. మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు మరి ఈ చిమ్మ చీకట్ల నుంచి ముందుకు ఎట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో, ఫిస్కల్ ప్రూడెన్స్తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జిఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ఆయన, ప్రముఖ ఎకానమిస్ట్, ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని ఆ రోజు కోల్ ఇండియా సీఎండీగా ఉన్న నరసింహరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని తెలంగాణకు రమ్మని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి మాకే అన్నీ తెలుసు, మేమే చాలా గొప్పవాళ్ళం అన్నట్టుగా కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని ఒక క్రమశిక్షణతో ఒకవైపు పరిపాలనా సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకొని పోతూ మరొక వైపు పాలనా ప్రాధాన్యతలు. మాకున్న సవాల్ ఏంది ఆ రోజంటే, ఎన్నో సవాళ్ళు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది, ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి, ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి, ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి. అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో, మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి. ఇంకోవైపు నీళ్లు నిధులు నియామకాలన్నాం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. వాస్తవికమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం, అన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ముందడుగు వేసినాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాబోయే ఎన్నికలు కాదు రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన పునాదులు వేస్తూ రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఒకవైపు పెంచుకుంటూ కేంద్ర నిధులను కూడా అందులో వాటాను సాధించాలి. మరొక వైపు కేంద్ర ఆర్థిక పరిమితులకు, FRBM లాంటి చట్టాలకు లోబడి అప్పులు తీసుకొచ్చినా, పెట్టుబడులు పెట్టినా, ఇవన్నిటినీ కూడా సమగ్రంగా అర్థం చేసుకొని ప్రయాణం ప్రారంభించాం. కాబట్టే ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చూసినట్టయితే ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటల్ తెలంగాణగా చేసి 3,17,115 రూపాయలతో వారికి అప్పచెప్పినాం. GSDP తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2013-14లో 4,51,000 కోట్లు మేము దిగిపోయే నాటికి. మధ్యలో కరోనా వచ్చినా, GST వచ్చినా, డిమానిటైజేషన్ వచ్చినా, ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి దాదాపు 13,27,000 కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా RBIతో కితాబు అందుకొని బ్రహ్మాండంగా GSDPని కూడా 13,27,000 కోట్లకు పెంచినాం. అన్నింటికి మించి ఇది ప్రామాణికం. పర్ క్యాపిటా ఎంత పెరిగింది, GSDP ఎంత పెరిగింది అనేది ఒకవైపు లెక్క ఉంటే, మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది, ఇది నా లెక్క కాదు. NFHS, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. NFHS డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం, అండ్ ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని. మల్టీ డైమెన్షనల్, బహుముఖ పేదరికం 21.92, అంటే దాదాపు 22% పేదలున్న తెలంగాణలో 22% పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం 5.8% తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత
పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అందుకే చెప్తా ఉన్నాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్. అదేవిధంగా ఎన్నో ఉన్నాయి ప్రశంసలు, అవార్డులు, కొత్త విద్యుత్ విధానాలు, కొత్త వ్యవసాయ విధానం, తాగునీటి విధానం, కొత్త సాగునీటి విధానం, పరిపాలనలో సంస్కరణలు, కొత్త చట్టాలు. దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ. దేశానికే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ మిత్రులు ఇక్కడ ఒక్క మాట మీకు నేను చెప్పాలి. ఇంతకుముందు నేను అన్నాను ప్రశంసలు ఎన్నో వచ్చినాయి అన్నాను. మీకు ఒక్క మాట ఇక్కడ చెప్పాలి. ఎన్ని ప్రశంసలు వచ్చినాయంటే స్వయంగా నీతి ఆయోగ్ వచ్చి రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి, మీరు మిషన్ భగీరథ అనేది చాలా మంచి కార్యక్రమం, దీనికి ఒక 19,000 కోట్లు ఇవ్వండి అని నీతి ఆయోగ్ వచ్చి సిఫారసు చేస్తుంది. మిషన్ కాకతీయ చాలా మంచి కార్యక్రమం, దానికి ఒక 5,000 కోట్లు ఇవ్వండి, రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది. 15 రాష్ట్రాల నుంచి అధ్యయన బృందాలు వచ్చినాయి తెలంగాణకి, వచ్చి మిషన్ కాకతీయను, మిషన్ భగీరథను అధ్యయనం చేసి మా రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తాం, మా రాష్ట్రంలో కూడా ఆచరిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోతారు. ఒక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర కుమార్ గారు వచ్చి మిషన్ కాకతీయను అధ్యయనం చేసి ఇది భారతదేశం మొత్తం ఆచరించాలే అని చెప్పిపోతారు. ఇక తర్వాత మీకు తెలుసు తరతరాల తాగునీటి తనలాటకు ఎట్లా చరమగీతం పాడినాం అవన్నీ కూడా మీకు తెలుసు. ఆ విషయాలు నేను వివరంగా చెప్తాను. అయితే ఇక ఇక్కడికి వస్తే అసలు విషయానికి వస్తే నిన్నగాక మొన్న దయచేసి ఇది అందరూ కూడా ఫోకస్ చేయాలని ఒకసారి వివరంగా వినాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మిత్రులను కోరుతా ఉన్నా. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక, ఒక అబద్ధాల పుట్టలాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారడీకి, అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలు వేసే ప్రయత్నం చేసింది. 6,71,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా, అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలా కోరుతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం. అప్పుల పేరుతో అభాండాలు వేసినారు, కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు, పాత అప్పు ఆనాడు 2013-14లో వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 72,658 కోట్లు. ఇక్కడ ఒక్క మాట కీలకం, దయచేసి మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇక్కడ, దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థించేది,